హాయ్ అండి అందరికీ. కామెంట్లలో అడుగుతారండి ఏంటంటే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయండి అక్క అని అడుగుతారండి. కానీ మాకు ఫుల్ వీడియోస్ తీసే అంత టైం లేదండి. ఎందుకంటే మేము షెడ్ ఎక్స్చేంజ్ చేస్తున్నామండి. ఒక 1 year నుంచి మేము ఒక ఎకరా పొలం కోసం చూస్తున్నామండి. సూపర్ నేపర్ గడ్డి పెట్టుకుందామని చూస్తున్నామండి. అయితే మాకు దొరకలేదండి. రీసెంట్గా దొరికింది, ఒక 1 month బ్యాకే దొరికిందండి. సో అందువల్ల మేము గేదెలు ఇంకొక మూడు చాలతీలు తెచ్చుకుందామన్న ప్లాన్ మీద ఉన్నామండి. అందుకే మా షెడ్ చూడండి చాలా కిందికి ఉంటుంది. ఫ్యాన్లకు గేదె తోకలు తేవడం వల్ల ఫ్యాన్లు వంకర పోతున్నాయి అని చెప్పేసి మేము షెడ్ అయితే హైట్ పెంచుదామని చెప్పేసి ఈ షెడ్ ప్లానింగ్లో ఉన్నామండి. అందుకని నాకు వీడియోలు పెట్టడానికి టైం సరిపోవట్లేదండి. అసలు షెడ్ అంతా హైట్ లేపాలి, ఈ మధ్యలో గాడి కట్టడం ఇవన్నీ పనులు ఉండటం వల్ల నాకు ఫుల్ వీడియో పెట్టడానికి టైం ఉండట్లేదండి. నేను ఫుల్ వీడియోలు పెడతా. ఏంటంటే దానాలు ఎలా వేస్తారు, ఒక గేదెకు వచ్చేసి ఎంత దానా వేస్తారు, మీరు ఏమేమి దానాలు వాడతారు, పాలు ఫ్యాట్ తక్కువ వస్తుంది, మీకు 10 వస్తుంది అంటారు, ఏ దానా పెడతారని అడుగుతురండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఒక 1 weekలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ గడ్డి సూపర్ నేపర్ గడ్డి దొరికిందని చెప్పేసి మేము ఇప్పుడు గేదెలు పెడుతున్నామండి. మొన్నటి వరకు అడిగినాము, పొలానికి అయితే కౌలుకి ఇస్తారు కానీ గడ్డికి అయితే ఎవరు ఇవ్వట్లేదండి. గడ్డికైనా అదే కౌలు, కానీ మా సైడ్ ఏంటంటే పొలం అయితేనే ఇస్తానంటారు. అదే కౌలు, పొలం అయితే పండితే కౌలు ఇస్తారు, లేకపోతే లేదు. అయినా ఇవ్వలేదు, వేరే వాళ్ళు పెట్టారు, వాళ్ళకు వేరే దగ్గర దొరికిందని చెప్పేసి ఇది మాకు ఇచ్చారు. సో అందుకనే మేమైతే గేదెలు పెంచాలనుకొని నిన్ననే అయిపోయింది. వాస్తుగిని కన్ను చూపించినా కానీ వాతావరణం వర్షాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆపినామండి మేము. మీకు ప్రతి ఒక్క వీడియో నేను పెడతా అండి. లాంగ్ వీడియోస్ పెట్టమన్నారు కదా, పాలు పిండేటప్పుడు వీడియోస్ కానీ పాలు ఎన్నితే ఇవన్నీ నేను మీకు వీడియోస్లో చెప్తామండి. ఒక 1 week పట్టవచ్చు, 1 week పట్టవచ్చు, ఒక 10 days కూడా పట్టవచ్చు, చెప్పలేము కదా. వర్షం వస్తే రారు కదా, రేకులు వేయడానికి కానీ గాడి కట్టడం కానీ వీలు పడదు కదండి. అందువల్ల కొంచెం టైము చెప్పలేను, టైం ఎన్ని రోజులు పట్టిద్ది అనేది. వారం పట్టవచ్చు, 5 రోజులు పట్టవచ్చు. ఈ లోపు అయితే నేను పెడతాను. అట్లనే నేను ఇంకా గేదెలు తెస్తాను అని చెప్పింది. ఆ గేదెలు ఎక్కడ తెస్తున్నా, ఎంత కాస్ట్ పడుతుందో అవన్నీ కూడా నేను మీకు వీడియోలలో పెడతా. నేను షెడ్ వేసే ప్లానింగ్ కూడా నేను మొత్తం వాస్తు చూపించిన కాంచి 1 by 1 మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటా. కాకపోతే మటుకు ఫుల్ వీడియోలు అయితే ఇప్పుడు పెట్టలేను, కొంచెం టైం పడుతుంది. లైవ్ కూడా పెట్టమని అంటారు, నేను పెడతాను, కొంచెం టైం ఉంది. కాకపోతే నిన్న ఒక సిస్టర్ ఏమన్నారంటే, మీరు మాకు ఇన్స్పిరేషన్గా నిలబడ్డారక్క అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. నన్ను చూసి ఇంకోళ్ళు నా పని చూసి ఇంకోళ్ళు పని నేర్చుకుంటారంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఈ పని నాకు ఇష్టం లేదని చెప్పా కదండి మీకు 2-3 వీడియోలల్లో. కాకపోతే ఏంటంటే నా పిల్లల స్టడీకి కానీ, నా పిల్లలకు ఇవాళ నా పిల్లలకు కోరింది పెడతానంటే నేను ఈ గేదెల పని చేయటం వల్లనే నా పిల్లలకైతే పెట్టగలుగుతానండి. నేను ఏది అడిగినా స్టడీ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఈరోజు సొసైటీలో ఇట్లా బతుకుతున్నామన్నా ఈ గేదెలు పని చేసుకోవడం వల్లనే మేము ఇట్లా ఉన్నాం. అందుకని నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి. నా ఇన్స్పిరేషన్ వచ్చి మా నాన్నగారండి. మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డరు. అంటే మీరు అనొచ్చు మా నాన్నలు కూడా పడ్డరు కదా అని. మీ నాన్న సంగతి నాకు తెలియదు, కానీ మా నాన్న గురించి చెప్తున్నా. మా నాన్నకు చిన్న వయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. పెద్దయ్యాక మా అమ్మగారు కూడా చనిపోయారండి. ఒక 7 years అవుతుంది మా అమ్మగారు చనిపోయి. మా అమ్మగారు చనిపోయినా కూడా మేము గౌడ్స్ అని చెప్పాం కదా. మా నాన్నగారు ఒక 70 years 75 years ఉంది. అయినా మా నాన్నగారు డైలీ తాళ్ళు ఎక్కుతూనే ఉంటాడండి. మేము ముగ్గురం అండి. మా ముగ్గురి విషయంలో కూడా మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. మా నాన్నగారే మాకు తిరిగి ఇస్తారు. ఇంకేదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా మా నాన్నగారే ఇస్తారు. సో మా నాన్న పడ్డ కష్టం చూసిన కాబట్టి మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ అండి. మా నాన్నగారు మాకు సొంతంగా ఒక 7 ఎకరాలు ఉండొచ్చండి భూమి. మా నాన్నగారు సొంతంగా కష్టపడి సంపాదించుకున్నారు. మమ్మల్ని చూసి మా చుట్టాలకి ఎక్కువ ఉంది, వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు ఉన్నారు. మాకంటే తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళకు ఉంది కాబట్టి మమ్మల్ని లెక్క చేయలేదు అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మా నాన్న ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. సొసైటీలో మనకంటూ ఒక విలువ ఉండాలంటే మనకు వెనక ఆస్తులు కాదు, మన చేతిలో డబ్బు ఉండాలి, ఉండటానికి ఇల్లు నీట్గా ఉండాలి, మంచి డిగ్నిటీగా తిరుగుతూ ఉండాలి. అట్లాంటప్పుడే మనకు ఎవరైనా కానీ ఊళ్ళో వాళ్ళు కానీ చుట్టాలు కానీ మనకంటూ రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు. మా నాన్నకు మా ఇల్లు, మా భూమి, తాళ్ళు ఎక్కడం అదే ప్రపంచం. ఇంకా బయట ప్రపంచం అసలు తెలీదు మా నాన్నకి. మా నాన్న ఎప్పుడు మాకు ఇక ఎప్పుడు వెళ్ళినా ఏ సిచ్యువేషన్ వచ్చినా, మా చుట్టాలు ఎవరైనా పిలిచినా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇదే అంటుండేవాడు. ఉండటానికి ఇంట్లో నీట్గా ఉండాలి,
చేతిలో డబ్బులు ఉండాలి, మనిషి బయటికి వెళ్ళినప్పుడు డిగ్నిటీగా తిరగాలని చెప్తూ ఉండేవాడు. ఇక నాకు మా నాన్న మాటలే గుర్తొచ్చేయండి. అందుకని ఈ పని చేసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు డిగ్నిటీగా వెళ్తాం కదా అని చెప్పేసి మా నాన్నగారు అయితే నాకు ఇన్స్పిరేషను. సో నన్ను చూసి ఒక అమ్మాయి అలా అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మన వీడియో ఒకటి 3 లక్షల వ్యూస్ ఏమొచ్చినాయండి. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్లో కూడా చూసేవాళ్ళు, కాకపోతే 4 లక్షల వ్యూస్ వచ్చినాయండి. నిన్న మార్నింగే పెట్టి అప్లోడ్ చేసాం మేము ఆ వీడియో. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకుముందు చూసేవాళ్ళు, బట్ ఏంటంటే ఒక 20K 30K 50K అట్లా పోయేది. ఈ వీడియో మాత్రం ఇంతకుముందు ఒక వీడియో పోయిందండి, నేను చెప్పలేదు, అది 16 లక్షలు దాటింది ఒక 4 డేస్లోనేమో. ఈ వీడియో మాత్రం 1 డేలోనే 3 లక్షలు దాటిందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకేమైనా అంటే నాది పెద్ద డైరీ ఫామ్ అని నేను చెప్పట్లేదు, నాకు చేతనైనంతలో నేను చేసుకుంటున్నా. 8 శాలరీలు మాయి. వీటి వరకు అయితే పని మేమే చేసుకుంటాం, పని వాళ్ళు ఎవ్వరూ లేరండి. నేను, మా హస్బెండ్, మా అమ్మగారే చేసుకుంటాం. మేము ముగ్గురమే చేసుకుంటాం గేదెల దగ్గర పని. ఎవరి సపోర్ట్ లేదు, ఓన్లీ మేము ముగ్గురమే చేసుకుంటాం. పని వాళ్ళు కూడా లేరండి. పాలు పిండడం కాంచి పేడకాళ్ళు కనుక మొత్తం మేమే చేసుకుంటాం. నాకు వీటి మీద ఉన్న ఎక్స్పీరియన్స్, మీకేమైనా డౌట్లు ఉంటే, అందరూ కాదు, కొంచెం చిన్న వాళ్ళు ఉంటారు కదా, 4 గేదెలు 5 గేదెలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో అడగండి, నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మా ఛానల్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.